ఇప్పుడు నేను శరీరం అనుకుంటే ఏంటి? ఇప్పుడు నేను చక్రధారి దశ, నేను ఈ శరీరం అనుకుంటే నేను ఎవరికి చెందినవాడిని? మా అమ్మకి చెందినవాడిని, నాన్నకి చెందినవాడిని ఒకప్పుడు. ఇప్పుడు నా గురువుకి చెందినవాడిని. రైట్. ప్రతి ఒక్కరు మన అందరూ ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది కదా. నువ్వు ఎవరి నుంచి వచ్చావంటే అమ్మ నుంచి వచ్చా, నాన్న నుంచి వచ్చాను, నా బంధువులు, అందరూ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. అదే నేను ఆత్మ అన్నప్పుడు తెలిసినప్పుడు నేను ఆత్మ అయితే ఆత్మ ఎవరికి చెందుతుంది? అది నెక్స్ట్ ప్రశ్న, అవునా కాదా? ఇప్పుడు ఎవరో ఒక పిల్లవాడు తప్పిపోయి వచ్చాడండి, ఫస్ట్ ఏమడుగుతాము? బాబు నువ్వు ఎవరివి? నేను మనిషినండి. ఆ విషయం నాకు తెలుసు నాన్న. నువ్వు ఎవరివి అంటే మీ ఫ్యామిలీ ఎవరు, మీ అమ్మ ఎవరు, నాన్న ఎవరు? అవునా? అది బేసిక్ అదే ప్రశ్న అడుగుతాం మనం ఎవరినైనా సరే. సిమిలర్గా నువ్వు ఆత్మ అని తెలుసుకున్నప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? నువ్వు ఎవరికి చెందిన వాడివి అని చెప్పి. దట్ ఈస్ ద వెరీ నెక్స్ట్ క్వశ్చన్. అప్పుడు దాని సమాధానం ఏమిటి? ఆత్మ భగవంతుని చెందింది. కృష్ణుడు భగవద్గీత మల్టిపుల్ ప్రశ్నలు చెప్తారనమాట. మమైవ అంశో జీవలోకే జీవభూత సనాతన. మమైవ అంశ, నా యొక్క సంతానమయ్యా ఆత్మ అనేది. మనుషులు మాత్రమే కాదండోయ్, ఆత్మ అంటే సమస్త జీవరాశులు, ప్రతి జంతువు కూడా భగవంతుని యొక్క సంతానమే.